వచ్చి ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు మేము కోరుకునేది ఒకటే, ఎన్నో 50 సంవత్సరాల చరిత్ర మిగిలిపోయి కొత్త జీవో తీసుకొచ్చి ఇవాళ నీళ్లు తరలించిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కనీసం ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ మంత్రులు ఆలోచన చేసి పునరాలోచన చేయాలని, అది కాకుండా గార్లకు ఏదైతే ఉపయోగపడే మున్నేరు ప్రాజెక్టు ఉందో, ఒక గార్లే కాకుండా గార్ల, డోర్నకల్, కారేపల్లి, కామేపల్లి మండలాలకు సాగు నీరు అందించేటువంటి మున్నేరు ప్రాజెక్టునే కట్టాలని, 1076 ఏదైతే జీవో ఉందో ఆ జీవోనే మళ్ళీ ఇంప్లిమెంట్కి తేవాలని, ఈ 98 జీవోని రద్దు చేయాలని మేము కోరుకుంటూ, మరి ఇవాళ ఖమ్మంలో వచ్చి మీ అందరి యొక్క సహకారంతో, మీ అందరి యొక్క అభిప్రాయం మేరకు మేము ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. మీరు దీన్ని బాగా ఎక్స్పోజ్ చేసి మాకు సాయం, మా రైతుల యొక్క గొంతు కోసి తీసుకుపోయేటువంటి 98 జీవోని రద్దు చేయాల్సిందిగా మీరు పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తారని మీడియా మిత్రులందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి అనేక ఉద్యమాలు చేసినటువంటి ఫలితంగా 1076 జీవోని గత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు తీసుకురావటం అనేటటువంటి జరిగింది. దాన్ని ఈ రోజున మూలకు పడేసి ఇవాళ గార్ల మండలాన్ని ఎడారిగా చేసి ఇవాళ నీళ్లని ఎవరు కోరకున్నా కూడా రైతాంగం పాలేరు ప్రాంతం కానీ, సత్తుపల్లి ప్రాంతం కానీ, ఆ ప్రాంత రైతులు కోరకున్నా కూడా అక్కడికి నీళ్లు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 35,000 ఎకరాల భూమి ఇవాళ గార్ల, బయ్యారం, డోర్నకల్, కారపల్లి, కాంపల్లి ఇట్లాంటి మండలాలకి మరి నీరు అందించేటటువంటిది, అదేవిధంగా సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ మరి ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ రైతాంగాన్ని ఎండబెట్టి ఇవాళ వాళ్ళు నిండ నింపుకునేటటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. దీంట్లో ప్రధానంగా స్వార్థము, అదేవిధంగా పదవీకాంక్ష అనేటటువంటిది దీంట్లో ముఖ్యంగా మనకు కనపడుతున్నాయి. 10 కాలాల పాటు వాళ్ళు గెలవాలా, ఈ ప్రాంతాన్ని ఏలాలి అనేటటువంటిదే చూస్తున్నారు తప్ప గిరిజన ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటటువంటి దాన్ని ఇవాళ కావాలని ఇవాళ దాన్ని పక్కకి నెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవాళ అనేక చట్టాలు ఉన్నాయి. 170 యాక్ట్ ఉన్నది, అదేవిధంగా 5th షెడ్యూల్ ఉన్నది, 6th షెడ్యూల్ ఉన్నది. ఇవన్నీ కూడా పక్కకు నెట్టేసి ఇవాళ రైతులతోని సమావేశం కానీ, రాజకీయ పార్టీలతోని సమావేశం కానీ ఎట్లాంటి మరి చేయకుండా ఇవాళ నీళ్ళని తీసుకొని పోయేటటువంటిది ఒక పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు మొత్తం కూడా పునరాలోచన చేసుకోండి, మీరు మరొకసారి ఆలోచించండి, రైతులు నష్టపోతున్నారు అని చెప్పారు. ఇక పునరాలోచన అనేటటువంటిది దాటిపోయింది. రేపు బంధుకు కూడా పిలిపించాం. అందుకోసం ఇది అనేటటువంటిది ఒక ప్రతిఘటన వైపు ఇవాళ దారి చూసేటటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. లగచర్ల కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో కానీ ఎట్లయితే జరుగుతుందో తమ భూముల రక్షణ కోసం, తమ నీళ్ల రక్షణ కోసం, తాగునీరు కోసం ఎట్లయితే జరుగుతుందో ఇవాళ ప్రాధేయపడేటటువంటి పరిస్థితి ఇవాళ లేదు. ఇవాళ ప్రతిఘటించేటటువంటి పరిస్థితి ఉంది. కోట్ల రూపాయలు ఇవాళ తగలబెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అందుకోసం మేమంతా ఐక్యమయ్యాం. ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా చేస్తున్నాం. దీనికి మరి ప్రింట్ మీడియా కానీ మిగతా ఎలక్ట్రానిక్ మీడియా కానీ పూర్తి మద్దతు చేయాలని చెప్పి కోరుతూ గార్ల మండలంలో నిర్మించే 98 జీవోని